मिहिरान हनुमान जी जी ₹2 It's not a game, it's a rich thing. అందుకే టాటా షూ వేసుకొని తిరుగుతున్నావా? అది కూడా లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ తిప్పిసావు. బాగుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం అది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. ఎనీవేస్, ఇవాళ మనం బాటు కేవ్స్కి వెళ్తాం. ప్లాన్ ఏంటంటే, బాటు కేవ్స్ అంటే అది బిలా సినిమాలో గోల్డ్ కలర్ మురుగన్ కనిపిస్తారు చూడండి, ఆ లొకేషన్ అనమాట. నేను ముందు వీడియోస్ అయితే ఏం చూడలేదు, జస్ట్ బయట నుంచే చూసాను. టెంపుల్ ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వస్తున్నప్పుడు, మళ్ళీ నిన్న జంటింగ్ ఐలాండ్స్కి వెళ్తున్నప్పుడు. సో పెద్దగా టికెట్స్ అవి అడ్వాన్స్గా బుక్ చేసుకుని, అక్కడ టికెట్స్ ఏం లేవు, ఎంట్రీ టికెట్స్ అవి ఏం లేవు. సో ముందుగా బుక్ చేసుకోవడం అలాంటిది ఏం లేదు. సో అక్కడికి వెళ్ళి టైం ఉంటే ఈవినింగ్ షాపింగ్ చేద్దామన్నది ప్లాన్ అనమాట. దానికన్నా ముందు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్ళిపోతున్నాం. సో యాక్చువల్లీ రేపు మా ఫ్లైట్ ఉంది లంకావేకి. సో రేపు ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు, జస్ట్ లేవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం, అదే ప్లాన్. అక్కడే నాన్న కరెక్ట్గానే పెట్టావు. మళ్ళీ స్టిక్కర్ బుక్స్ తీయాల్సి వచ్చింది. మిహిరాన్ గడ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం టైం పాస్ కోసం ఒక దగ్గర కూర్చొని ఉండడానికి మళ్ళీ ఓపెన్ చేశాను. సో ఇవి వాడిని చాలా ఎంగేజింగ్గా ఉంచుతాయి అన్నమాట. అంటే డైలీ చేస్తే మేబీ అంత ఉండదేమో, కానీ జస్ట్ ట్రావెల్ అప్పుడు నేను ఈ స్టిక్కర్ బుక్స్ పట్టుకుంటా. ఇంకా అలానే సాక్స్ చూపించా కదా, యాంటీ స్కిడ్ సాక్స్, అవి ఇలా స్ట్రోలర్లో మాటికి పెట్టి తీసి అలా ఎయిర్పోర్ట్ ట్రావెల్స్ అప్పుడు ఈ షూస్ పడిపోతూ ఉంటాయి. సో అలా అని చెప్పి ఉట్టికాలతో వదిలేం కదా. సో యాంటీ స్కిడ్ సాక్స్ అని వస్తాయి, కింద రబ్బర్లా ఉంటుంది సాక్స్ స్టిక్ అయ్యి. అవి మీకు హెచ్ఎన్ఎంలో దొరుకుతాయి. హెచ్ఎన్ఎంలో మంచి కలర్స్ ఉంటాయి, బేసిక్ కలర్స్లా, అవన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి. సో నేనైతే సేల్ టైంలో తీసుకున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్యాబ్, మేము లైక్ ఆల్మోస్ట్ 3 అడల్ట్స్ ఒక కిట్ కాబట్టి లగేజ్ అది స్ట్రోలర్ అది ఉంది కాబట్టి క్యాబ్ లేదు. మీరు సింగిల్గా ట్రావెల్ చేసిన, ఇద్దరు వచ్చిన క్యాబ్ అంత అఫోర్డబుల్ ఏం కాదు. సో మీరు అప్పుడు లైక్ వేరే ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి ఇక్కడ, ట్రైన్స్ అని ఇంకా బస్సెస్ అని. క్యాబ్ వెయిటింగ్ టైంలో మాకు ఇది ఆనవాయితీ అయిపోయింది ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవడం. తర్వాత మళ్ళీ హడావిడిలో తీసుకోకపోవచ్చు అని నేను ఫ్రెష్గా ఉన్నప్పుడే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసేస్తాను అనమాట. ఫ్రంట్ కార్ సీట్లో ఆయన స్ట్రోలర్ పెట్టించారు, వెనక డిక్కీలో స్పేస్ లేదని. సో వాళ్ళ ముగ్గురం ఇరుక్కుని వెనకే కూర్చున్నా. మిహిరాన్ గడ్ యాజ్ యూజువల్ పాల బాటిల్ పట్టుకుని నాపేస్తాడు అనమాట డెస్టినేషన్కి వెళ్ళే లోపు. वो मिहिरान हनुमान जी जी
సేమ్ డాడా నిన్ను ఎలాగ ఎత్తుకున్నారో అలాగే ఎత్తుకున్నాం సేమ్. సేమ్ వెళ్దామా గుళ్ళకి? సో ఈ బాటు కేవ్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, బాటు కేవ్స్ అంటే మనం సినిమాలో చూసిన ఒక్క కేవ్, అదే మురుగన్ ఉంటారు దాని వెనక కేవ్ ఉంటుంది, అది ఒకటే కాదు. ఇవి ఒక మల్టిపుల్ కేవ్స్, ఒక 3 to 4 ఉంటాయి. అందులో ఫేమస్ది టెంపుల్ కేవ్ ఆర్ క్యాథిడ్రల్ కేవ్ అంటారు. అక్కడే మురుగన్ది పెద్ద స్టాచ్యూ ఉంటుంది కదా, అది. దాని పక్కనే డార్క్ కేవ్ అని ఉంటుంది. అది అసలు మొత్తం న్యాచురల్ ఫార్మేషన్స్లో ఉంటాయి. ఇక్కడ మీకు గైడెడ్ అడ్వెంచర్ టూర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇంకొకటి వచ్చేసి రామాయణ కేవ్. ఇప్పుడు మేము టెంపుల్కి వచ్చాం కదా, ఆ టెంపుల్ పక్క నుంచి అలా లోపలికి వెళ్తే రామాయణ కేవ్ అనమాట. ఇందులో మీకు కలర్ఫుల్ స్టాచ్యూస్ అవన్నీ ఉంటాయి, మొత్తం రామాయణం అంతా డిపిక్ట్ చేసినట్టు. మేము యాక్చువల్లీ దీనికి వెళ్ళలేదు, ఎందుకంటే ఫస్ట్ మెయిన్ కేవ్కి వెళ్ళి లైక్ తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు ఇది చూడొచ్చు, మళ్ళీ అక్కడ అదే లైట్ అది ఫేడ్ అవుట్ అయిపోద్ది, ఎంతసేపు పడుతుందో చెప్పలేమని చెప్పి అలా చేసాం. ప్లస్ మాకు ఈవినింగ్ షాపింగ్ ప్లాన్ ఉండేది. యాక్చువల్లీ షాపింగ్ ప్లాన్ స్కిప్ చేసి డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే షాపింగ్లో అంత అద్భుతాలు ఏం జరగలేదు. సో యా, సో మీరు ఒకవేళ అన్నీ కవర్ చేయాలనుకుంటే మాత్రం లైక్ ఎర్లీగా స్టార్ట్ అయితే 1 డేలో మోస్ట్లీ అన్ని కేవ్స్ కవర్ చేయొచ్చు అనుకుంటున్నా. అట్లీస్ట్ రామాయణ కేవ్, ఇంకా ఈ మెయిన్ కేవ్ టెంపుల్ కేవ్ కవర్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ కేవ్ విలా అని చెప్పి ఇంకొక కేవ్ కూడా ఉంది. అక్కడ మొత్తం మీకు ఆర్ట్ గ్యాలరీస్, పాండ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. నేను మీకు వచ్చే వీడియోస్లో చూపిస్తాను. చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. అవన్నీ లైక్ రిటర్న్ వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి మేము వెళ్ళలేదు, కానీ రిటర్న్ ఈ హడావిడి షాపింగ్ అని చెప్పి మిస్ అయ్యాం. మీరు మాత్రం అలా చేయకండి, 1 డే మొత్తం అక్కడ స్పెండ్ చేసినట్టు పెట్టుకోండి. ఇదేనా ఈ పర్టికులర్ స్పాట్ యాక్చువల్లీ వీడియో కన్నా లైవ్లో లైక్ చాలా చాలా అందంగా ఉండదన్నమాట. రిటర్న్ వచ్చి చూద్దాం అనుకున్న దాంట్లో ఇది కూడా ఒకటి, కానీ మీరు మాత్రం మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుండేది. లైక్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి ఆ వాటర్ ఫాల్స్ అంతా అని చాలా అనుకున్నాం, కానీ కుదరలేదు. మేబీ నెక్స్ట్ టైం. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి కేవ్స్ అంటే, ఇది యాక్చువల్లీ ఈ కేవ్స్ మొత్తం ఆల్మోస్ట్ 400 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఇవన్నీ లైక్ లైమ్ స్టోన్ కేవ్స్. ఇవి ఆల్మోస్ట్ 1891లో ఒక ఇండియన్ ట్రేడర్ అనమాట, ఆయన పేరు కే తంబుస్వామి పిల్లై. ఆయన ఈ మెయిన్ కేవ్ ఓపెనింగ్ చూసినట్టయితే అది మీకు మురుగంది ఉంటుంది కదా, అదే వేళ్ళ శూలం అంటారు తెలుగులో, శూలమైన అదే ఉంటుంది. సో ఆ షేప్లో ఉందని చెప్పి ఆయన లోపల టెంపుల్ కట్టారనమాట. సో అప్పటి నుంచి ఉంది ఇది. ఇంకా ఈ స్టెప్స్ ఆల్మోస్ట్ 272 లైక్ మొత్తం కలర్ఫుల్ స్టెప్స్ ఉంటాయి. ఈజీగానే ఎక్కొచ్చు బ్రేక్స్ తీసుకుంటూ. కాకపోతే ఇక్కడ మంకీస్ ఉంటాయి, జాగ్రత్త. మీరు ఏవి బయటన కవర్తో ఏం కనిపించినా అది ఫుడ్ అనుకొని లాక్కెళ్ళిపోతాయి అన్నమాట. అందుకు ఏది కవర్లో బయటకు కనిపించకుండా ఉంచుకోండి. ఈ మెట్లు చాలా ఎలాగున్నాయంటారు, మోకాల్పలతో అంటారు కదా. ఇక్కడ లిఫ్ట్ అలాంటి ఆప్షన్స్ ఏం లేవు. మీరు పైకి వెళ్ళి టెంపుల్ని చూడాలంటే మెట్లు ఎక్కాల్సిందే. ఇప్పుడు మిహిరాని స్ట్రోలర్లో తీసుకొచ్చారు, అది ఏది అంటే పట్టుకుని ఎక్కొచ్చు లైట్ వెయిటే, కాకపోతే కింద షాప్ ఉంది, ఆయన అడిగితే అక్కడ ఉంచమన్నారు. సో అక్కడ పెట్టేసి వీడిని ఎత్తుకొని ఎక్కాము. మధ్యలో లాస్ట్ మూమెంట్లో సార్ కూడా ఎక్కుతా అన్నారు. సో మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు ఇలా ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం. ఇవి కాకుండా వేరే వాళ్ళు తీస్తే బాగుంటాయని రియలైజ్ అయ్యి తర్వాత డబ్బులు ఇచ్చి మళ్ళీ తీయించుకున్నాం అనమాట. సో అవి మేము ఎంత పే చేసాం, ఇంకా అవుట్పుట్ యాక్చువల్లీ పిక్చర్స్ అవి ఎలా వచ్చాయి అన్నది నెక్స్ట్ క్లిప్స్లో ఆబ్వియస్లీ చూపిస్తాను. 1 eternity later. సో కష్టపడి మెట్లెక్కి పైకైతే వచ్చాం. సో ఇప్పుడు మెట్లెక్కి పైకి వచ్చి మనం రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు ఏమైనా మంచి ఫొటోస్ నీట్గా బాగా రెడీ అయ్యి వస్తే ఫస్ట్ కింద దిగేయండి. ఎందుకంటే ఈ మెట్లు ఎక్కేసరికి ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటారు,
పైకి వచ్చేసాక ఆ జుత్తంతా పైకి ఆ చెమటలు మొత్తం మెటైర్ మారిపోద్ది అనమాట. సో అందుకే కింద ఏమైనా మంచి ఫొటోస్ దిగాలంటే ముందే దిగేసేయండి. ఇంకొకటి, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎత్తుకొని ఎక్కుతున్నారో బ్యాకప్ టీషర్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే ఫుల్ చెమటతో నిండిపోతారు, టీషర్ట్ మొత్తం చెమట అయిపోయి ఫోటోలో బాగా పడదనమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో యా, ఇవి మన లెర్నింగ్ పాయింట్స్. డాడీ వస్తున్నారు. Go Gigi. Wow, Mihiran. టెంపుల్లో దర్శనం అది అయి వాటర్ తాగి కాసేపు ఫ్యాన్ దగ్గర కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం బయటకు వచ్చి చూస్తే అక్కడ మళ్ళీ స్టేర్స్ ఉన్నాయన్నమాట. సో ఆబ్వియస్లీ క్యూరియాసిటీ పైన ఏముంటుంది తప్ప అని చెప్పి మళ్ళీ మెట్లెక్కి మళ్ళీ పైకి వెళ్ళాం. పైన కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్న పైన కూడా టెంపుల్ కడుతున్నారు. కాకపోతే మీరు ఆ వ్యూ చూడొచ్చు, బాగుంది యాక్చువల్లీ. ఓపెనింగ్లో ఉండి చాలా బాగుండేది వ్యూ యాక్చువల్లీ. వీడియోస్ కన్నా లైవ్లో చాలా చాలా బాగుండేది అనమాట. మొత్తం ఆ కేవ్స్ అని, కాకపోతే కేవ్స్లో బ్యాట్స్ అవి ఉన్నాయి. దించి వాళ్ళు దిగుతాడు. అయిపోయింది, ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. మొత్తం 90 రింగర్స్ మాట్లాడాం. తీసుకున్న ఫొటోస్ ఆల్మోస్ట్ 32 ఉన్నాయి. సాఫ్ట్ కాపీస్ ఇంకా 3 హార్డ్ కాపీస్. అందులో 2 పెద్ద ప్రింట్స్ వస్తాయి, ఒకటి చిన్న ప్రింట్ వస్తుంది. మిగతా 32 సాఫ్ట్ కాపీస్. మొత్తం 90 రింగెట్సా? 34 సాఫ్ట్ కాపీస్, 90 రింగెట్స్.
మళ్ళీ అదే స్పైస్ గైకి వెళ్ళి లంచ్ చేసి అలా మొత్తం పార్టీ కేఫ్స్ చూసుకొని అరౌండ్ 2 to 3 మధ్యలో రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ మీకు జనరల్గా క్యాబ్ డ్రైవర్స్ ఇండియన్స్లా కనిపించిన వాళ్ళు ఇండియన్స్ కాదు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ ఫాదర్స్ మేబీ 2 to 3 జనరేషన్స్ బ్యాక్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయితే వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్ అనమాట వీళ్ళు. సో ఇక్కడ మీకు అందుకే మోస్ట్లీ మన హిందూ కల్చర్ అవన్నీ గుళ్ళు అవి కూడా కనిపిస్తాయి మలేషియాలో. సో ఈయన అదే చెప్తున్నారు బాటు కేవ్స్ అది దాన్ని బ్యాక్గ్రౌండ్ ఎవరు కట్టించారు ఎందుకు అవన్నీ అని. అది కాకుండా ఆయన ఇంకొక స్టోరీ కూడా చెప్పారనమాట. ఏంటంటే ఇక్కడ బాటు కేవ్స్ కట్టించేది ఇండియన్ ఆయన కదా, కానీ ఇంకొక గుడి ఉందంట మిడ్ వ్యాలీ మెగా మాల్ పక్కన లేకపోతే దాని బేస్మెంట్లోనో. దాని స్టోరీ ఏంటంటే ఆ ఏరియా యాక్చువల్లీ డెవలప్ చేయడానికి ఒక చైనీస్ ఆయన ట్రై చేశారంట. సో ఆయనకి నైట్ కల్లో ఇలా నాగదేవత వచ్చి అంటే మెయిన్ టెంపుల్ని డిస్టర్బ్ చేయకుండా చుట్టుపక్కల కట్టుకోండి మీకు అప్పుడు ఇంకా బాగా సక్సెస్ వెళ్తుంది వస్తుంది అంటే ఆయన పెద్దగా నమ్మలేదు. మేబీ ఎవరైనా చెప్పిన విని నేను అలా డ్రీమ్ అది వచ్చిందేమో అనుకొని ఇగ్నోర్ చేశారు. కానీ ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ఉంటుంది ప్రాపర్ మెయిన్ సిటీ. సో జనరల్గా సిటీస్లో మీకు ఇలా పాములు అవి కనిపించవు కదా, సో అక్కడ ఆయనకి ఇలా పెద్ద కింగ్ కోబ్రా కనిపించిందంట. సో అది చూసి ఆయన ఇంకా ఎందుకు నెగ్లెక్ట్ చేయడం అని సో ఆ కల్లో అలా చెప్పినట్టు అలానే కట్టారంట డిస్టర్బ్ చేయకుండా. సో అలా కల్లో దేవత ఎలా చెప్పిందో ఆయన అలాగే బాగా డబ్బులు అది బాగా ప్రాస్పర్ అయ్యారంట. సో అది సమరీ. సో ఇప్పుడు తినడానికైతే స్పైస్ గ్యాస్కి వచ్చాం. మిహ్రాన్ పడుకున్నాడు, కాకపోతే మధ్యలో లేచి కొంచెం తిన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హోటల్కి వెళ్ళిపోతున్నాం. Upawaya, upawaya, upawaya. Anandamaya, upawaya, anandamaya, anandamaya, upawaya. Papote nana break este papote ne. Chutne nani. Chutne nani. Chutne nani. Upawaya nena. ఇక్కడ మీకు ఫ్రెండ్లీగానే ఉంటారంటే మీరు ఏమైనా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినా బాగా మాట్లాడతారు అన్నీ చెప్తారు కూడా. సో ఇప్పుడు మీ రిటర్న్ రూమ్కి వెళ్తున్నప్పుడు అదే మొత్తం డిస్కస్ చేస్తున్నారు. ఆయన కూడా అదే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎవరు ఇండియన్ వచ్చి సెటిల్ అయిన ఆయన అదే చెప్తున్నారు రియల్ ఎస్టేట్ ఇక్కడ ఎలా ఉంది ఏంటి. ఆయన పార్ట్ టైం అంటే ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకని చెప్పి ఆయన కార్ ఇలా క్యాబ్లా తిప్పుతారంట. కాకపోతే ఆయన మెయిన్ బిజినెస్ ఏమో రియల్ ఎస్టేట్ అంట. కొన్ని హౌసెస్ అవి లైక్ రీసేల్ చేయడం అవన్నీ అనమాట. సో రేట్స్ అవి చెప్తున్నాడు. చాలామంది లైక్ పాకిస్తాన్ నుంచి ఇండియా నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే కొంచెం పెద్ద సిటీ కదా, సో మీకు రెంటల్ ఇన్కమ్ అవన్నీ ఉంటాయి అని. అది కాదు, ఇది కాదు పదా. లెఫ్ట్లో చూడు. అది కాదు, లెఫ్ట్లో చూడు. లెఫ్ట్ నీకు లెఫ్ట్ ఇది అంది కాదు. చిన్నపిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు జనరల్గా తింటున్నప్పుడు వీళ్ళు బట్టల మీద ఏదో ఒకటి పంపేసుకుంటారు. అది మళ్ళీ ఇంటికి వెళ్ళి రీవాష్ చేసినప్పటికీ చాలా డ్రై అయిపోయి ఆ స్టెయిన్స్ రావన్నమాట. సో ఈసారి కొంచెం రీసెర్చ్ చేసి టైడ్ పెన్ ఇంకా బెకో వైప్స్ రెండు చెక్ చేసి బెకో వైప్స్ బాగా స్టెయిన్స్ రిమూవ్ చేస్తుందని చెప్పి తీసుకున్నా. ఇవి చాలా ప్యాకెట్స్ వచ్చాయి. సో ఒక్కొక్క బ్యాగ్లో కొన్ని ప్యాకెట్స్ పెట్టాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ వాడు టీషర్ట్ పడేసుకున్న కెచప్ మరకలు ఇంకా జామ్ మరకలు అన్నీ 60 seconds అలా రబ్ చేసి తీస్తే స్టెయిన్స్ అయితే పోయాయి. సో నేను మొత్తం ప్రాపర్ వాష్ ఇంటికి వెళ్ళక చేసుకుంటే అట్లీస్ట్ స్టెయిన్స్ అయితే ఉండవు టీషర్ట్ మీద.
గ్రీన్ ప్యాంట్ గ్రీన్ షూ మ్యాచింగ్. ఇదిగో జీన్స్ నేను వేసుకుంటున్నాను డాడీ. పెద్ద పిల్ల అది అది ఎలా తిప్పుతుంది కదా మిషన్ వేసుకోకూడదు. ఇసుక కొనాలా? అప్పుడు అన్ని తిప్పుకుంటున్నా. తిప్పుకుంటావా? వేసుకో తిప్పు. యాక్చువల్లీ బాటు కేవ్స్ నుంచి వచ్చిన తర్వాత అక్వేరియంకి వెళ్దాం అనుకున్నాం, దగ్గరలో ఉన్న అక్వేరియంకి. కానీ రివ్యూస్ అవి చూస్తే లైక్ ఆల్మోస్ట్ హాఫ్ డే అలా ఉంటాయి, కానీ లైక్ దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయలే అన్నట్టుంది. సో ఇంకెందుకు వెళ్ళను, ముందు నుంచి షాపింగ్ అనుకున్నాం కదా. సో టాక్సీ డ్రైవర్స్ అందరూ సో గో ఇక్కడ చీప్ అని చెప్పారు. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాం. Continue straight at the first traffic light. Then at the second traffic light, turn. Like gurus or cut. That is so good. ఇక్కడ మేము ఎక్కిన క్యాబ్ డ్రైవర్స్ అందరూ సోగో అన్నారు. వచ్చాం కానీ ఇక్కడ అంత ఏం అనిపించలేదు. లైక్ మొత్తం కుప్పల్లా ఉన్నాయి బట్టలు. ప్లస్ వీళ్ళు డిస్కౌంటెడ్ ప్రైజెస్ ఉన్న బ్రాండెడ్ ఎంఆర్పి ప్రైజెస్లో ఉన్నాయి. ఇంకా వెస్ట్ సైడ్ వీడియో కాదు, వెస్ట్ సైడ్ వచ్చినప్పుడు ఇంకా బెటర్ దొరుకుతాయి. మేబీ లైక్ ప్రీమియం లైక్ హ్యాండ్ బ్యాగ్స్ బ్రాండెడ్వి, ఇంకా బట్టలు కూడా బ్రాండెడ్వి ఏమైనా మీకు తక్కువలో కావాలి, ఓపిక ఉంది అంటే వచ్చి చూసుకోవచ్చు. ఇవ్వండి, స్టార్టింగ్ ఫ్రమ్ 69 అంటే 70 అనుకోండి, 17 to 20 1400. సో అలా. సో టాప్ 1400 కన్నా తక్కువగా వస్తుంది ఇండియాలో. సో మేబీ తక్కువకి ఉండొచ్చు, కానీ నాకు అంత ఈ కుప్పలో ఇంచేంత ఓపిక లేదు. సో వెళ్ళిపోతున్నాం వెనక్కి. చైనా మార్కెట్ ఏదో ఉందన్నారు, అక్కడికి వెళ్ళి చూస్తాం. కింద అన్ని పిల్లలవి, చిన్నదే మాల్, అంత పెద్దదేం కాదు. సో యా, టు బీ ఆనెస్ట్ షాపింగ్ ఇంకా ఫుడ్ అంటే థాయిలాండ్ లైక్ బ్యాంకాక్ అది చాలా బాగుండేది. అంటే రీజనబుల్ ప్రైజెస్కి ఎవరికైనా అంటే రిటర్న్ ఏమైనా పట్టుకెళ్ళాలన్నా మీకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి మంచివి. కానీ ఇక్కడ మలేషియాలో అలా ఏం లేవన్నమాట. యాక్చువల్లీ రిటర్న్ ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ అవి మంచిగా ఉంటే తీసుకెళ్ళొచ్చు అనుకున్నాం, కానీ ఇక్కడ కాస్ట్ అవి చూసి ఇంకా లైట్ తీసుకున్నాం. లంకావిలో చూద్దామని ప్లాన్ చేసాం. ఇంకా 4th ఫ్లోర్లో టాయ్స్ ఏవో ఉన్నాయంట, అక్కడ కూడా వెళ్ళి చూసాం, కానీ పెద్దగా ఏం లేవు. సేమ్ అంతా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. మేబీ ఇక్కడ ఉన్న లైక్ కాస్ట్ ఆఫ్ లివింగ్కి అది ఓకే అనుకుంటా, కానీ లైక్ ఇండియన్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే అంత వర్త్ ఇట్ కాదు. సో యా, మీకు ఒకవేళ బ్రాండెడ్ ఐటమ్స్ తక్కువకి రావచ్చు, కానీ మీకు నార్మల్ రెగ్యులర్ బట్టలు అంత పాష్ కాదు. నార్మల్ షాపింగ్ అంటే బ్యాంకాక్ చటుచక్ మార్కెట్. నెక్స్ట్ ఇప్పుడు చైనా మార్కెట్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సో దాని పక్కనే లిటిల్ ఇండియా అంటే ఇండియన్ రెస్టారెంట్స్ అవి కూడా ఉంటాయి. సో అక్కడ ఏదైనా స్ట్రీట్ షాపింగ్ చేసి ఇండియన్ రెస్టారెంట్లో తినేయచ్చని అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ నేను క్యాబ్ దిగే హడావిడిలో నా ఫోన్ మర్చిపోయాను. యాక్చువల్లీ వీడియో తీయాలని చెప్పి ఫోన్ ఎత్తితే వెంటనే అప్పుడు రిలీజ్ అయిన క్యాబ్లో వదిలేసాను. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన స్టార్ట్ అయిపోయారు. అప్పటికే చిన్న గల్లీ కాబట్టి స్లోగా వెళ్ళింది కారు. వెళ్ళి కార్ని కొడితే ఆయన ఆపి అప్పుడు మొబైల్ బ్యాక్ సీట్ నుంచి తీసుకున్నాను అనమాట. సో కమింగ్ టు ది స్ట్రీట్ షాపింగ్, ఇక్కడ పెద్దగా ఏం లేవు. అబ్బా చటుచక్ మార్కెట్ బెస్ట్ ఇక్కడ. అంటే మేము వచ్చిన టైం ఏంటో మరి, ఆయన వచ్చిన టైం అది పక్కన పెట్టినా అంతేం నచ్చలేదు మాకు ప్రోడక్ట్స్ ప్రైస్ వైజ్ కూడా. లాస్ట్కి గుండి షాప్కి వచ్చాం. ఇక్కడ కొన్ని చిన్న మిగిరానికి ఏవో గేమ్స్లా ఏవో తీసుకున్నాం అంతే. ఇంకేం షాపింగ్ చేయలేదు పెద్దగా.
ఎంత అవుతుంది అది? ఎంతది? 7.98 అంటే 160. ఓకే పర్లేదు. ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ట్రై చేద్దాం. అవి ఉన్నాయి కదా ఆల్రెడీ నీ దగ్గర యానిమల్స్. మీకు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. చీతా ఉంది, డీర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎంతది బోన్ సెట్? ఎంతది? 2 రూపీసా? 25. 500 అది. ఇది అలా పెట్టేస్తున్నాడు. లబ్బుబు ఫేక్ లబ్బుబు మీషోలో నేర్పిస్తా. సరుతున్నావా? మందేంటి షాపు? మందే. సో ఇప్పుడు డిన్నర్ చేయడానికి శరవణ భవన్ దగ్గరలో 8 minutes బై వాక్ చూపిస్తుంది. క్యాబ్ని అడిగితే 600 అన్నాడు. 8 minutes కదా అని మేము నడుచుకుంటూ మిహిరాన్గంజ్ స్ట్రాలర్ తోసుకుంటూ వచ్చేసామన్నమాట. ఈ లేన్ మొత్తం అంటే లేట్ అయిందని క్లోజ్ చేస్తున్నాయి, కానీ మొత్తం అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ పక్క పక్కనే అన్నీను. రివ్యూస్ అన్నీ చూసి శరవణ భవన్ బెటర్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం టిఫిన్ ఏదైనా చేసేవచ్చని. గట్టి పట్టించుకుంటావా? అప్పుడు ఎవరు తీసుకెళ్ళరా? మరి పడిపోతుందేమో. పడిపోదా? వన్నే చాలు. అందుకే చెప్పాను ఒకటి పట్టుకో. 1 పట్టుకో చాలు. ఇంకోటి డాడా బ్యాగ్లో పెడతారు. చూసావా? పడిపోయిందని ఇచ్చేసావా?
గులాబ్ జామున్ తిన్న జోష్ మొత్తం చూపిస్తున్నా. అది కాదు, లెఫ్ట్ ఇది 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 ఇక్కడ పెడతావా నువ్వు? ఉందా? సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో అదే మేము పే చేసి ఫొటోస్ తీయించుకున్నాం కదా బాటు కేవ్స్ దగ్గర, అవి పెడతాను.